ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్డ్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని గిరిజనేతరులు సవాల్ చేశారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని వాదించారు. ఇరువురి వాదనలో విన్న జస్టిస్ మహేశ్వరి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాదనలను అగ్రీ చేసి ఆనరబుల్ ధర్మాసనం సుప్రీంకోర్టు ఈరోజు ఏ రకమైనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్గా ఆ నోటిఫికేషన్ 2013లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ రకమైన ఎఫెక్ట్ ఇవ్వదు, అంటే ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ చేయడానికి లేదని చెప్పేసి హోల్డ్లో పెట్టమని చెప్పడం జరిగింది. సో ఈ మధ్యంతర ఉత్తర్వు ద్వారా 23 గ్రామాలు మంగపేట ప్రజెంట్ ములుగు జిల్లాలో ఏదైతే ఉన్నాయో అవి ట్రైబల్ కింద రావనేటువంటిది ఇంటర్ ఆర్డర్. ఫైనల్గా మళ్ళీ రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, షెడ్యూల్డ్ ఏరియా పవర్స్ ఏంటంటే మరి ఫిబ్రవరి వచ్చే సంవత్సరంలో ఫైనల్ హియరింగ్ వేయడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవి నాన్ ట్రైబల్స్కి ఫేవర్గా ఏదైతుందో 75 సంవత్సరాల నుంచి నాన్ ట్రైబల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా నాన్ ట్రైబల్స్గానే అప్ టు ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ట్రీట్ చేయమని చెప్పేసి